ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ జంక్షన్. ఈరోజు ఇప్పటివరకు మనం ఏం చూసాం అంటే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో చూసాం. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము అంటే అలాట్మెంట్ ఆర్డర్ ఎలా వస్తుంది, దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. కాలేజ్కి రిపోర్టింగ్ ఉంటుంది కదా, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు కదా, అదే కాలేజ్ దగ్గర పోయి రిపోర్ట్ చేసి రావాలి వచ్చిన కాలేజ్లో, అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనకి ఇలా ఓపెన్ అయింది న్యూ అని, దీన్ని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. దాంట్లో హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేయగానే ఓకే ఓటీపీ ఇవ్వాలి. ఓకే కొట్టగానే ఓటీపీ అడుగుతుంది. మీ రిజిస్టర్ అయిన నెంబర్ ఏదో మీకు తెలియకపోతే మీ ఈసెట్ హాల్ టికెట్లో ఆ రిజిస్టర్ అయిన నెంబర్ ఉంటుంది, చూసుకోండి. ఓకేనా, ఆ నెంబర్తో రిజిస్టర్ అయిన దానికి ఓటీపీ రాగానే ఓటీపీకి ఎంటర్ చేయగానే నెక్స్ట్ స్టెప్ ఓకే వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే డౌన్లోడ్ అలాట్మెంట్ ఇన్ సర్టిఫికేట్, సెల్ఫ్ రిపోర్టింగ్, వ్యూ వెబ్ ఆప్షన్స్, డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ పీడిఎఫ్. దీన్ని క్లిక్ చేస్తే ఇలా అలాట్మెంట్ ఆర్డర్ పీడిఎఫ్ వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి, అలాట్మెంట్ ఆర్డర్ ఫస్ట్ పేజ్. ఓకేనా, నెక్స్ట్ ఇది క్లిక్ చేస్తే సెల్ఫ్ రిపోర్టింగ్, జాయినింగ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాల్సింది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా దీన్ని ప్రింట్ చేసుకొని మనం కాలేజ్లో సబ్మిట్ చేసుకోవడం. ఇది వెబ్ ఆప్షన్ రిపోర్ట్. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది కదా, మనం చూసాం కదా, వ్యూ వెబ్ ఆప్షన్స్. ఇది వెబ్ ఆప్షన్ రిపోర్ట్. ఓకేనా ఫ్రెండ్స్, మనం పెట్టుకున్న కాలేజెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవడానికి వెబ్ ఆప్షన్ రిపోర్ట్ ఇది. అంతే ఫ్రెండ్స్, ఇంకా ఇలా ఈ సెట్ ఒక కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆఫ్టర్ మీకు వచ్చిన ఈ వెబ్ ఆప్షన్ ఈ సెల్ఫ్ రిపోర్ట్ని జాయినింగ్ డీటెయిల్స్ దీన్ని తీసుకువెళ్ళి మీకు వచ్చిన కాలేజ్లో మీరు ఇచ్చేసి వస్తే అయిపోయినట్లు అందరితో. అంతే ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.